నా పేరు భీమరావు పాటిల్, మాది సునాల ఆదిలాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. మొన్న 12 తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనలో భాగంగా రాలాపూరి గ్రామంలో బుద్ధుల విగ్రహం ఏర్పాటు చేసుకున్నటువంటి దళిత వర్గాలపై దళిత వ్యతిరేకులు దాడి చేసి వాళ్ళని కొట్టి పెద్ద ఇష్యూ చేయడం చాలా బాధాకరమైన విషయం. కావున ఇక్కడ బైన్సా పట్టణంలో గత 7 రోజుల నుంచి రిలే నిరసన నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఎటువంటి హామీ రాకపోవడం అంటే దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అర్థమవుతూ ఉన్నది. కావున వెంటనే ఈ సమస్యను ఇంకా పెద్దగా చేయకుండా తొందరగానే ఈ సమస్యను సద్దుమణిగి ఏదైతే అక్కడ ప్రభుత్వ భూమి ఉందో అదే భూమిలో అదే ప్లేస్లో ఖచ్చితంగా ప్రభుత్వ నిధులతో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ నిధులైనా పర్వాలేదు, అదే విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ట చేసి ఘనంగా దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు బైన్సాపట్నంలో ఈ దళిత సంఘాల తరఫున వచ్చి సంఘీభద్రం జరిగింది. పరీక్ష చేస్తాం, ఇంకా చూస్తాం, వీళ్ళతో ఏం కాదు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నట్టు అనిపిస్తున్నది. కాబట్టి దళితులు అంటే ఓన్లీ ఓటు బ్యాంకు ద్వారానే వాడుకుంటున్నారు, కానీ మేము తలుచుకుంటే ఏమైనా చేయగలమని తెలియజేస్తూ చేస్తాం.